హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ విత్ రామ్. సో ఇవాళ సాటర్డే అండి, నాకు వీకెండ్. సో నాకు పని లేదని చెప్పి మా మమ్మీకి పని పెంచడానికి చూస్తున్నా. ఏం లేదండి, సండే కోసం నాకు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చెయ్యి మమ్మీ అంటే, సరే నాన్న నువ్వు తినడమే నాకు కావాలి అని చెప్పి మా మమ్మీ ఇలా మల్టీగ్రెయిన్స్ తీసింది. మల్టీగ్రెయిన్స్ అంటే ఏం లేదండి, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు అండ్ కొన్ని బియ్యం తీసుకుందనమాట. దాంతో ఏదో స్పెషల్ రెసిపీ చేయబోతుందని అయితే అర్థమవుతుంది. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని చెప్పి, చపాతీ అని చెప్పి, మల్టీగ్రెయిన్ దోశాస్, మల్టీగ్రెయిన్ పొంగల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలాగే మా మమ్మీ కూడా ఇక్కడ మల్టీగ్రెయిన్ వడ చేస్తుందంట. సో బేసికల్లీ నేనైతే ఒక పప్పు హేటర్ అండి, నాకైతే అసలు పప్పు నచ్చదు. సో దాంట్లో ఉండే పోషకాలు రావు, నీకు ఎలాగో ఇట్లనైనా మల్టీగ్రెయిన్స్తో వడలు అవి ఇవి చేస్తేనైనా నీకు అట్లా వస్తాయి, పోషకాలు వస్తాయి అని చెప్పేసి మా మమ్మీ అంటుందన్నమాట. సో ఇదైతే చాలా ఈజీ రెసిపీ, ఏం లేదు. మల్టీగ్రెయిన్స్ ఇందాక చూపించాం కదా, అవన్నీ ఒకసారి 2 to 3 times వాష్ చేసుకొని దాన్ని 3 to 4 hours నానబెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా గరుకుగా పట్టేసుకుంటే క్రిస్పీగా వస్తాయంట. దాంట్లో కొన్ని చాప్డ్ ఆనియన్స్ అండ్ సన్నగా తరుక్కున్న మిరపకాయలు అండ్ స్పినాచ్, ఇక్కడైతే మేము పాలకూర యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే వేరే లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంది. సో అండ్ కొంచెం సాల్ట్ కూడా, మనకి రుచికి తగిలినంత సాల్ట్ కూడా వేసేసుకొని దాన్ని మంచిగా అన్నీ కలగలిసేటట్టు కలుపుకోవడమే. ఈ పిండిని తీసుకొని ఇలా వడల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ. అండ్ చూసారు కదా, ఇందులో ఏది కూడా అన్హెల్దీ కాదండి, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము. అండ్ డీప్ ఫ్రై అంటారు ఆయిల్లో, అది వన్స్ ఇన్ ఏ వైల్ చల్తా, ఏం కాదు. అండ్ ఈ వడల్లో చికెన్ పులుసు పెట్టుకొని తింటుంటే ఆహా, ఇంకా ఈ సండేకి ఏం కావాలి, అదుర్సో అదుర్స్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నా కోసం ఇంత టేస్టీ వంటకం చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రాస్ విత్ రామ్.